ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 24వ గురువారము. మొదటి పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు. నీవు వయసున్న చిన్నవాడవని ఎవరు నిన్ను అవమానింపకుండునట్లు చూచుకొనుము. నీ మాటలలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు ఆదర్శముగా ఉండుము. నేను వచ్చు వరకు నీవు పరిశుద్ధ గ్రంథ పఠనమందు, ప్రసంగముల యందు, బోధన యందు శ్రద్ధ కలిగి ఉండుము. ప్రవచనము వలన పెద్దల హస్త నిక్షేపణల ద్వారా నీకు అనుగ్రహింపబడి ఉన్న ఆధ్యాత్మిక వరమును నిర్లక్ష్యము చేయకుము. నీ పురోగతి అందరకు సుస్పష్టమగునట్లు నీవు ఈ విషయములను అభ్యసించి వానికి ఆత్మార్పణ కావించుకొనుము. నిన్ను గూర్చి నీ ఉపదేశమును గూర్చి జాగ్రత్త వహింపుము. ఇట్లు చేసినచో నిన్ను, నీ బోధనలను వినువారిని కూడా నీవు రక్షింపగలవు. కావున ఇట్లే చేయుచుండుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము 36వ వచనము నుండి 50వ వచనము వరకు. పరిసయ్యులలో ఒకడు తన ఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించెను. ఆయన అందుకు అంగీకరించి పరిసయ్యుని గృహమున భోజనమునకు కూర్చుండెను. ఆ పట్టణములోని ఒక స్త్రీ, పాపాత్మురాలు, యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు వెళ్ళెనని తెలుసుకొని చెలువరాతి పాత్రలు పరిమళ ద్రవ్యమును తీసుకుని వచ్చి ఆయన పాదములు వెనుకగా నిలవబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములను తడిపి తన తల వెంట్రుకతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను. యేసును ఆహ్వానించిన పరిసయ్యుడు అది చూచి, ఇతడు నిజముగా ప్రవక్త అయిన తనను తాకుచున్న స్త్రీ ఎవరు, ఆమె ఎట్టిదో గ్రహించడివాడే, ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకొనెను. యేసు అతనితో, సిమోను, నీకు ఒక విషయము చెప్పదలచితిని అనగా, చెప్పుము గురువా అని సిమోను పలికెను. అప్పుడు యేసు, ఒక వడ్డీ వ్యాపారికి 2 రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దినారములు, రెండవ వాడు 50 దినారములు అతనికి రుణపడి ఉండిరి. రుణము తీర్చుటకు వారికి శక్తి లేనందున అతడు వారిద్దరును క్షమించెను. ఇప్పుడు వారిద్దరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుము అని ప్రశ్నించెను. అందుకు సిమోను, అధికముగా రుణపడి క్షమింపబడిన వాడే అని నాకు తోచుచున్నది అని జవాబు ఇచ్చెను. నీవు సరిగ్గా సమాధానమిచ్చితివి అని యేసు పలికెను. పిదప యేసు ఆ స్త్రీ వైపు మరలి సిమోనుతో, ఈమెను చూచుచుంటివి కదా, నేను నీ ఇంటికి వచ్చి తిని నీవు కాళ్ళకు నీళ్లు ఇయ్యలేదు, కాని ఈమె తన కన్నీటితో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో వానిని తుడిచినది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. నేను లోనికి అడుగుడినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నా తలకు నూనె అంటలేదు, కాని ఈమె నా పాదములకు పరిమళ ద్రవ్యములు పూసినది. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి. తక్కువగా క్షమింపబడువాడు తక్కువగానే ప్రేమించును అని నీతో చెప్పుచున్నాను అని ఆ స్త్రీతో, నీ పాపములు క్షమింపబడినవి అని పలికెను. అప్పుడు ఆయనతో భోజనమునకు కూర్చున్నవారు, పాపములు సహితము క్షమించుటకు ఇతడు ఎవరు అని అనుకొనసాగిరి. యేసు ఆమెతో, నీ విశ్వాసము నిన్ను రక్షించినది, సమాధానముతో వెళ్ళుము అని పలికెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.